నేను అస్సాం జంక్షన్ నుంచి గోకర్ణ రోడ్డు ట్రైన్కి వచ్చాను. రైల్వే స్టేషన్ వ్యూ చూడండి. చిన్నదే, ఇది మరి పెద్దదేం కాదు, బాగానే ఉంది. ఈ ట్రైన్ పేరు వచ్చేసి పంచగంగ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీని నెంబర్ వచ్చేసి 16595. ఈ ట్రైన్ అస్సాం జంక్షన్లో నైట్ 9 గంటల 40 నిమిషాలు ఉంది. అంటే 9:50 10 దగ్గర వచ్చేటికి. ఇది మనము గోకర్ణ రోడ్డు రైల్వే స్టేషన్ పోయేటికి ఉదయం 7 అయింది. టికెట్ వచ్చేసి 170 రూపాయలు. ఇదే గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్ చూడండి. మీడియం ఉంది రైల్వే స్టేషన్, చిన్నదే, పర్వాలేదు. నుంచి బయటికి వెళ్ళిపోవాలి మనము. అక్కడ ఆటోలు ఉంటాయి బయట. ఆటో వాళ్ళు మనిషికి 150 రూపాయలు అడుగుతున్నారు. కొంచెం సింగిల్కి పోతే ఎక్కువ రేటే పడుతుంది. 2-3 పోతే మాత్రం 300-400-300తో మాట్లాడుకొని పోవచ్చు హ్యాపీగా. 3 పోతే 100 రూపాయలు అంతే మనిషికి. అంత మించి ఎక్కువ ఏం అవసరం లేదు. మీరు కాసేపు ఉంటే వాళ్ళే మన దగ్గరకు వస్తారన్నమాట. వాళ్ళు ఫస్ట్ పోయినప్పుడు ఎంత అంటే 500 అడుగుతారు. సరే, దీంట్లో విషయం ఏంటంటే ఇట్నే మనము స్ట్రైట్గా నడుచుకుంటూ పోతే అక్కడ మళ్ళీ బస్సులు ఉన్నాయి. అది కొంచెం జాగ్రత్తగా రూట్ ఒకసారి పోతే మీకు అర్థమవుతుంది. మీరు ఆటోలు ఎక్కువ చెప్పారనుకోండి, ఇదే వే స్ట్రైట్గా నడుచుకుంటే కిందికి వెళ్ళిపోయామంటే అక్కడ జంక్షన్ పాయింట్ ఉంది. అక్కడికి గోకర్ణ పోయే బస్సులు వస్తాయన్నమాట. మనం ఆ బస్సు ఎక్కిపోతే చాలా తక్కువ, 30 రూపాయలు 35 రూపాయలతో వెళ్ళిపోతాం మనం. సింగిల్ అయినా ఎవరైనా సరే, ఒక మనిషికి వచ్చేసి 35 రూపాయలు టికెట్. దారి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం కిందికి. దగ్గర 1 కిలోమీటర్ దాకా ఉంది. మీరు నడవగలిగితే నడవండి, ఇంకా లేదంటే ఇక్కడే 10 రూపాయలు మాట్లాడుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోండి. వాళ్ళు గణపతి టెంపుల్ కాడ ఆపుతారు. ఇదే గణపతి టెంపుల్ స్వామివారి. మనము కర్ణాటకలో ఖచ్చితంగా లుంగి తీసుకెళ్ళాలి, వైట్ లుంగి. అక్కడ బట్టలు మన ప్యాంట్ షర్ట్ తిప్పదీయమంటారు. మనం ఆ వైట్ లుంగి కట్టుకొని లోపల దర్శనానికి పోవాలి, కండవ కప్పుకొని. ఇది చూసిన తర్వాత దీని పక్కనే స్వామివారి టెంపుల్ ఉంది, మెయిన్ టెంపుల్. వీళ్ళిద్దరిలో ఒకడు కన్నడ అతను, ఒకడు తెలుగు అతను. కానీ నేను పడే పాటలన్నీ చూస్తున్నారు వీళ్ళు. తెలుగు వస్తే చెప్పొచ్చు కదా సార్, మేము అంటే నేను సింగిల్గా వెళ్ళాను కదా, నాకు షేర్ కావాలన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరు 250 మాట్లాడుకున్నారు. నన్ను కూడా 150 అంత అడిగి, నేను 100 రూపాయలు కానీ రూపాయి కూడా ఎక్కువను. రమ్మంటే వస్తా, లేదంటే వెళ్ళిపోతా, రానని చెప్పిన. వాళ్ళతో తీసుకొని ఏంటంటే మధ్యలో తెలుగు మాట్లాడండి అతను. ఎక్కడి నుంచి వస్తుంది సార్ మీరని. వీళ్ళు స్టూడెంట్స్ అనమాట, చదువుకుంటున్నారు. మెయిన్ టెంపుల్ స్వామివారిది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అనమాట. లోపల అమ్మవారి దర్శనం చేసుకున్నా. వీడియో కెమెరా అలవ్ లేదు. ఎదురుగా గణపతి. జస్ట్ పక్కనే మెయిన్ టెంపుల్, మహాబలేశ్వర స్వామి టెంపుల్. జస్ట్ పక్కనే. అది గణేష్ టెంపుల్.
విఘ్నేశ్వర్ అనేది జస్ట్ ఒక 10 అడుగులు అంతే మెయిన్ టెంపుల్. ఇది అసలు కదా. ఇంత దగ్గరలో సముద్రం ఉందని నాకు తెలియదు. నా దర్శనం అయిపోయిన తర్వాత ఒక బయటకు వస్తాం కదా, బయటకు వచ్చినప్పుడు నేను కొంచెం సర్లేని చక్కగా నడుచుకుంటూ పోయాను. నేను ఆకలి అవుతున్న టిఫిన్ కోసమని. టిఫిన్కి మాత్రము ఎక్కడ మామూలు చిన్న చిన్న బండ్లు కానీ మామూలు దోశలు ఇడ్లీ అట్లా అమ్ముతుంటారు కదా మామూలు మన ఆంధ్ర సైడు, అక్కడ అసలు ఒక్క బడ్డీ కొట్టు కూడా కనపడలేదు టిఫిన్ బండి. అసలు అన్ని హోటల్సే అన్నీ అదిరిపోయే రేట్లే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా గోకర్ణ వచ్చినప్పుడు ఫస్ట్ ఇట్లా స్ట్రైట్ వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సముద్రం చూసుకొని స్నానం చేయడానికి 30 రూపాయలు ఉన్నాయి పక్కనే. సముద్రంలో మనం కాసేపు మొత్తము అవన్నీ చూసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేసి అక్కడ స్నానాల గదులు ఉన్నాయి, బాత్రూమ్ అయినా చూసుకోవచ్చు. 30 రూపాయలు తీసుకుంటాం మనిషికి. ఇంకా సముద్రంలో కాసేపు మనము ఆ అట్మాస్ఫియర్ మొత్తం ఆ ఫీల్ అంతా అనుభవించి ఒక అరగంట తర్వాత ఇక్కడికి వచ్చినాం అనుకోండి, స్నానం చేసి ఇంకా బాత్రూమ్ అవి చూసుకొని స్నానం చేసి ఇంకా ఎమ్మటి దర్శనానికి పోవచ్చు. ఇది ఒక సబ్జెక్ట్ క్లియర్ అయిపోతుంది. అది నా ఉద్దేశము. ఫస్ట్ సముద్రం రావడానికి ప్రయత్నించండి. మీరు కొంచెం పెందలాడి ఉదయం పూట తెల్లవారుజాము అదే 6 మధ్యలో వచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా బాగుంది. కొన్ని ఉన్నాయి యాక్టివిటీస్ కూడా ఇక్కడ. ఒంటె మీద ఎక్కేది కొన్ని, అవి సముద్రంలో తిరిగేవి అవన్నీ ఉన్నాయి యాక్టివిటీస్ కూడా. మీరు దాన్ని ఎంజాయ్ చేయండి. అది ఎంజాయ్ ఏంటంటే సాయంత్రం పూట అయితే మీకు బాగుంటుంది. నేను పగులు పూట కాబట్టి అంత ఏమి అంటే ఎండ వస్తుంది కదా ఉదయము 6, 7, 8 ఏంటంటే ఇంకా ఫుల్ ఎండ. అది నా ఉద్దేశము. సాయంత్రం పూట 4 మధ్యలో వచ్చినంటే మీరు బాగా చాలా కూల్గా ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది. 5, 6, 7 నుంచి బాగుంటుంది, చాలా సూపర్ ఉంటుంది ఆ క్లైమేట్, అలలు అవన్నీ. ఎండ మాత్రం వాసిపోతూ ఉంది, చాలా ఎండ ఉంది. నేను పోయింది ఎండాకాలం అనుకోండి. ఇక్కడ వ్యూ మాత్రం సూపర్ ఉంది.
ఈ బీచ్ మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ బోటు యాక్టివిటీ ఉంది కదా, దానికి 500 అడిగారు. కొంచెం బేరం ఆడి మనం కొంచెం 400, 350, 400, 450 పరిస్థితిని బట్టి బేరం ఆడి ఆ బోట్ రేటింగ్ చేయొచ్చు. ఒంటె మీద మాత్రం 100 రూపాయలు అడిగారు వాళ్ళు. 50 రూపాయలు వచ్చినా కూడా ఎక్కించుకోబోతున్నారు. 10 నిమిషాలు రైడ్ చేపిస్తారు. తర్వాత తీసుకొచ్చి మళ్ళీ అటు ఇటు తిప్పుతుంటారు అంతే. మనమైనా ఎక్కొచ్చు, పెద్దవాళ్ళని ఎక్కించుకుంటారు, చిన్నపిల్లలని ఎక్కించుకుంటారు. వాష్రూమ్స్ ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడే స్నానాలు చేసేది, బాత్రూమ్ పోవచ్చు. 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ సముద్రం అంతా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ స్నానాలు చేసి బాత్రూమ్ చూసుకొని బయటికి వెళ్ళిపోవడం. మనం 30 రూపాయలు తీసుకుంటున్నారు మనిషికి. మనం అన్ని వీడియోలలో చూసేది ఇదే సంతృప్తి రెస్టారెంట్ అని. కింద హోటల్ ఉంటుంది, పైన రూమ్స్ కూడా ఉంటాయి, లాడ్జి. ఇది సముద్రానికి పక్కనే ఉంటుందన్నమాట. అట్లా దిగి అట్లా దాంట్లో సముద్రంలోకి వెళ్ళిపోవడమే. అందుకని దీన్ని ఎక్కువ రెఫర్ చేస్తారు వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా సరే. పర్వాలేదు, బాగానే ఉంది. టాటూ స్టూడియో, టాటూలు వేస్తారు ఇక్కడ.
స్ట్రైట్గా రావడమే. దీని తర్వాత మహాంకాళి టెంపుల్ 2.5 కిలోమీటర్ ఉంది. శ్రీ వెంకటరమణ టెంపుల్. ఇక్కడ నుంచి మురుడేశ్వర్ వెళ్తున్నాను నేను. మురుడేశ్వర్ వెళ్ళాలంటే గోకర్ణ రోడ్ నుంచి కుంటకి వెళ్ళాలి. కుంట నుంచి మురుడేశ్వర్ వెళ్ళాలి. గోకర్ణ రోడ్ నుంచి కుంటకు 38 రూపాయలు. ఆ కుంట నుంచి మురుడేశ్వర్కి 80 రూపాయలు. మురుడేశ్వర్ వెళ్ళినాక మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తుంది మురుడేశ్వర్ టెంపుల్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.